వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ క్రిమిలేయర్ విషయంలో గతేడాది ఆగస్టులో వెలుగులోకి వచ్చిన చారిత్రక తీర్పు అమలుపై ప్రభుత్వాలను ఆదేశించే విషయంలో సుప్రీంకోర్టు తన అభ్యంతరాలను పునరుద్ఘాటించింది. దీనిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత శాసనసభ కార్యనిర్వాహక శాఖపై ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీలోని క్రిమిలేయర్ అభ్యర్థులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకుండా నిరోధించడం, ఎస్సీ ఎస్టీ సమూహాలలో ఉపవర్గీకరణ ద్వారా ఈ ప్రయోజనాలను అత్యంత వెనుకబడిన వర్గాలకు విస్తరించడానికి అనుమతించటమే సుప్రీంకోర్టు తీర్పు లక్ష్యం. సుప్రీంకోర్టు మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ భారత్లో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వివాదాస్పద సమస్య పరిష్కారంలో ముందుకు రావటం లేదు. ముఖ్యంగా దళిత వర్గాలలోని కొన్ని అమలును సమర్థించడం, మరికొన్ని వ్యతిరేకిస్తుండటమే దీనికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు అమలు క్లిష్టమైందని అంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ మధ్యప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్ర స్థాయి నియామక ప్రక్రియల్లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. పిటిషనర్ తరపున అడ్వకేట్ సిద్ధార్థ గుప్తా వాదనలు వినిపించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్సీ ఎస్టీ సమూహాల్లోని క్రిమిలేయర్ వ్యక్తులకు రిజర్వేషన్ ప్రయోజనాలను తక్షణమే ఆపాలంటూ వాదించారు. పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్, జార్జ్ మస్సీ పరివార్లతో కూడిన ధర్మాసనం స్పందించింది. విధాన మార్పుల అమలులో న్యాయ వ్యవస్థ పరిమితులను ధర్మాసనం స్పష్టం చేసింది. గత 75 ఏండ్ల అనుభవంతో తాము తమ అభిప్రాయాన్ని తెలిపామని, నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభ కార్యనిర్వాహక శాఖలదేనని వివరించింది. విధానపరమైన నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదన్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం హైలైట్ చేసింది. ఈ సమస్య పరిష్కారంలో చట్టాలను రూపొందించే అధికారం శాసన సభ్యులకు ఉన్నదని జస్టిస్ గవాయ్ నొక్కి చెప్పారు. అవసరమైన చర్యలు తీసుకోవటం ఎన్నికైన ప్రతినిధుల బాధ్యత అని అన్నారు. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై సంచలన తీర్పు వెలువరించిన 7 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్న విషయం విదితమే. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.